హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను జస్ట్ 5 మినిట్స్‌లో చాలా క్విక్‌గా చేసుకునే 2 స్నాక్ రెసిపీస్ అయితే చూపిస్తున్నానండి. ఇవి చాలా హెల్తీ కూడా. ఒకటి క్యారమిల్ మకానా, అలాగే బొరుగుల మిక్చర్. ఈ 2 రెసిపీస్ అయితే చూపిస్తున్నాను. జస్ట్ ఒక 5 మినిట్స్‌లోనే చేసుకోవచ్చు. ముందుగా మనం క్యారమిల్ మకానా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను 100 గ్రామ్స్ వరకి ఫూల్ మకానాని అయితే తీసుకున్నానండి. ఇవి మనకి సూపర్ మార్కెట్స్‌లో దొరుకుతాయి. ఇవి తామర గింజలతో చేస్తారు. చాలా హెల్తీ కూడా. ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి. వీటిని కొంచెం ఫ్రై చేసుకుంటే మనకు క్రిస్పీగా అవుతాయి. కాబట్టి ఒక పాన్ లోకి వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్క 1 మినిట్ అయితే కొంచెం ఫ్రై చేసుకుంటే మనకు ఇవి తొందరగానే మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా మెత్తగా ఉన్నాయి స్టార్టింగ్ లో. ఇప్పుడు చూస్తే చూడండి కొద్దిగా క్రిస్పీగా అయిపోయాయి. వీటిని పక్కకు తీసేసుకొని అలాగే ఒక 2-3 స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకొని ఇవి చిటపటలాడేంత వరకు కొంచెం వేయించుకొని వీటిని కూడా పక్కకు తీసుకోవాలి. నేను 100 గ్రామ్స్ పూల్ మఖానాకి 100 గ్రామ్స్ వరకి బెల్లాన్ని తురుముకొని తీసుకుంటున్నాను. మీరిక్కడ బెల్లం పౌడర్ అయినా తీసుకోవచ్చు. షుగర్‌ని కూడా యూజ్ చేయొచ్చు. ఈ రెసిపీకి అయితే షుగర్‌నే యూజ్ చేస్తారు. కానీ నేను కొంచెం హెల్తీగా ఉండాలని బెల్లాన్నయితే యూజ్ చేస్తున్నాను. బెల్లం కరగడం కోసం ఒక 2 స్పూన్ల వరకి వాటర్‌ని వేసుకొని బెల్లాన్ని కొంచెం కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత నేను కొంచెం ఈ బెల్లం పాకంనైతే కొద్దిగా మళ్ళీ వడగట్టుకొని వేసుకుంటున్నాను. మీకు డస్ట్ ఏమీ లేదు అనుకుంటే అలాగే వేసుకోండి. వడగట్టుకున్న బెల్లాన్ని మళ్ళీ ప్యాన్‌లోకి వేసుకొని కొంచెం ఇలా నురగ వచ్చేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకి బటర్‌ని వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ వరకి వంట సోడాని వేసుకోవాలి. వంట సోడాని వేసుకోవడం వల్ల దీనికి కొంచెం ఒక క్యారమిల్ మిక్స్చర్ అనేది వస్తుంది. చూసారు కదా! ఇలా కొంచెం వైట్‌గా వస్తుంది కదా! ఇలా రావడం కోసం కొద్దిగా వంట సోడానైతే వేసుకోవాలి. వేసుకొని ఒక్క హాఫ్ సెకండ్ అయితే ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మఖానాని ఇందులో వేసుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకోవాలి. ఇలా నువ్వులను కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ పాకంలో నువ్వులు, మఖానా మొత్తం కలిసేటట్టుగా మొత్తంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ పూల్ మఖానాని తామర గింజలతో ప్రిపేర్ చేస్తారండి. కాబట్టి ఇది హెల్త్‌కి చాలా మంచిది. పిల్లలకి తప్పకుండా చేసివ్వండి. ఇలా స్వీట్ తినకపోతే జస్ట్ వాటిలో కొద్దిగా బటర్ వేసి ఫ్రై చేసి, ఉప్పు, కారం వేసి ఫ్రై చేసివ్వండి. అలాగైనా చాలా బావుంటాయి. హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి వీటినైతే పిల్లలకి తప్పకుండా ఇవ్వండి. ఇలా అంతా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మొత్తంగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా నేనైతే ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఇలా అతుక్కొని ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇలా చేత్తోని తీస్తే మనకు విడివిడిగా అయిపోతున్నాయి చూడండి. ఇలా అన్నింటిని తీసుకొని చల్లారిపోయిన తర్వాత ఒక బాక్స్‌లోకి వేసి పెట్టుకోండి. ఒక 15 డేస్ వరకి స్టోర్ ఉంటాయి ఇవి. చూసారు కదా! నాకు బెల్లం కొంచెం లైట్ కలర్‌లో ఉంది కాబట్టి ఈ కలర్‌లో వచ్చాయి. బెల్లం కనుక మీకు డార్క్ కలర్‌లో ఉంటే ఇవి సేమ్ చాక్లేట్ కలర్‌లో వస్తాయండి. పిల్లలు చాక్లేట్స్ అనుకుని ఇంకా చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన రెండో రెసిపీ బొరుగుల మిక్చర్ కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది కూడా చాలా క్విక్‌గా ఆకలేసినప్పుడు పిల్లలకి చేసి ఇవ్వచ్చు. దీనికోసం నేను ఇవి కూడా ఒక 100 గ్రామ్స్ వరకి బొరుగులని అదే మురమురాలను తీసుకున్నానండి. కొంచెం వీటిలో డస్ట్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి జల్లించుకొని ఇవి కూడా ఒక ప్యాన్‌లోకి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక 1 మినిట్ అయితే ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. మళ్ళీ ప్యాన్‌లోకి 2 స్పూన్ల ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే 2, 3 ఎండుమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే కరివేపాకు రెబ్బల్ని వేసుకోండి. ఒక గుప్పెడు పల్లీలను కూడా వేసుకొని పల్లీలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పుట్నాల పప్పును వేసుకుందాం. 2 స్పూన్ల వరకి పుట్నాల పప్పును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారంతా బాగా కలుపుకోవాలి. అలాగే 2, 3 వెల్లుల్లిపాయల్ని అలాగే పొట్టుతో సహా కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి. ఆ ఫ్లేవర్ బావుంటుంది. అలాగే హాఫ్ స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపును వేసుకోవాలి. హాఫ్ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న బొరుగులని ఇందులో వేసుకొని
కలుపుకోవాలి. మనం ఇవి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంక ఎక్కువగా మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకుంటే అంతేనండి, బొరుగుల మిక్చర్ కూడా రెడీ అయిపోయింది. పిల్లలు ఈవినింగ్ టైంలో స్కూల్ నుండి వచ్చాక కానీ, లేదు అంటే వాళ్ళకి స్నాక్ బ్రేక్‌గా కానీ బాక్స్‌లో అయినా పెట్టివ్వండి వీటిని. చాలా ఇష్టంగా తింటారు. 5 నిమిషాల్లోనే ప్రిపేర్ చేయొచ్చు. చాలా హెల్తీ కూడా కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.